పాముకి విషము కోరల్లో ఉంటది. ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులకి ఒంటి నిండా విషమే. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పట్ల ఉన్న ప్రేమను చూపిస్తున్న దాన్ని భరించలేకుండా ఎలా నిత్యము విషము కమ్ముతున్నారో మీరు చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు, అసెంబ్లీలో వాళ్ళకు వచ్చిన ఫలితాల తర్వాత పార్లమెంట్ ఫలితాలేంటో తెలుసు. బై ఎలక్షన్ లో అది కంటోన్మెంట్ కానీ, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో కూడా తెలుసు, గ్రామ పంచాయతీల్లో తెలుసు. అవన్నీ రెఫరెండము అంటే చిత్తుగా తెలంగాణ ప్రజలు ఓడించారు. చివరకట ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ సెమీ ఫైనల్స్ అని ఆ టిల్లు ఏదో కారు కొతలు కూస్తున్నాడు. మూడింటికి ఎలా అయితే చెంప చెల్లుమనేటట్టు తీర్పు వచ్చిందో, రేపు జరగబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషనే కాకుండా రాష్ట్రంలో జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నిట్లో మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, అనుబంధ సంఘాలు, మిత్రులు అందరూ కష్టపడి అత్యధిక ఓట్ల మెజార్టీతో మరొక్కసారి డిపాజిట్ గల్లంతయ్యే విధంగా మీరందరూ కష్టపడాలని, మీతో పాటు ఈనాడు మిమ్మల్ని కూడా ఒక ప్రజాప్రతినిధుల స్థానంలో కూర్చోబెట్టలే దాంట్లో మేమందరం కూడా కష్టపడతామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ